హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మీరందరూ కార్తీక మాసం పూజ చేసి ఉంటారు కదా. దానిలో నేను తెలుసుకున్న పోలీస్ వర్గం కథ మీతో పంచుకుంటున్నాను. అనగనగా ఒక చాకలి స్త్రీ, ఆమెకు 4 కొడుకులు కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసం అంతా ప్రతిరోజు తన 3 కోడళ్లతో కలిసి నదికి స్నానమునకు వెళ్ళి అక్కడే దీపం పెట్టుకొని వస్తుండేది. పాపం చిన్న కోడలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చేయాలన్న కోరిక బాగా ఉండేది. కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు 3 కోడళ్లతోనే వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసేది. కానీ ఏ ఒక్క రోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు. ఆ విధంగా మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారుజామునే లేచి తన 3 కోడళ్లతో కలిసి నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు నేను దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వమునకు అంటుకున్న వెన్నను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి వత్తి చేసి పెరటిలో బావి వద్ద స్నానం చేసి తీసి ఉంచిన వెన్న వత్తితో కలిపి దీపమును వెలిగించింది. ఆ దీపమును అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూత వేసింది. అంతలో హఠాత్తుగా ఆకాశం నుండి దేవతలు పోలి కోసం విమానం తీసుకొని వచ్చారు. అప్పుడు పోలి విమానం ఎక్కి బొందీతో అంటే ప్రాణమున్న శరీరంతో స్వర్గమునకు వెళ్ళసాగాను. ఆమె ఆ విధంగా వెళ్ళడం నది ఒడ్డున దీపాలు పెడుతున్న వారందరూ చూసి, ఓహో, చాకలి పోలి స్వర్గానికి వెళుచున్నది అని అందరూ ఆశ్చర్యపడసాగిరి. అంతటా పోలి అత్తగారు కూడా మా పోలి స్వర్గానికి వెళ్ళడం ఏంటి అని ఆశ్చర్యపోసాగింది. అప్పుడు పోలి అత్త తోటి కోడళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలనుకున్నారు పోలితో పాటు. పోలి కాళ్ళు పట్టుకొని గాలిలోనే ఊగసాగారు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగతా 3 కోడళ్ళని మాత్రమే తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు. ఏ ఒక్కరోజు కూడా ఆమెను తీసుకువెళ్ళలేదు. పోలి ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది. కాబట్టి నేను పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్తున్నాను, నీవు అడవుల పాలై పొమ్ము అని శపించాడు. ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం మనకు పరిపూర్ణమవుతుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. మీకు గనక ఈ వీడియోలు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే షేర్, సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైనది. కాబట్టి మరెన్నో మంచి వీడియోల కోసం మీ సజెషన్లని మాకు అందిస్తూ నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.